మన మాట ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో అదే లా అబైడింగ్ సిటిజన్ అంటారు. మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తూ ఉంటామో, టువర్డ్స్ బ్యాడ్ థింగ్స్ వెళ్ళమో, లా అబైడింగ్ సిటిజన్ అంటారు. ఎప్పుడైతే మనం ఇంకా మనం డ్యూటీస్ బాగా పర్ఫామ్ చేస్తామో, కాన్స్టిట్యూషన్ అబైడింగ్ సిటిజన్ అని అంటారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లోనే అన్నీ ఉన్నాయి. మన రైట్స్ ఉన్నాయి, మన డ్యూటీస్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ ఉన్నాయి. అసలు మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అసలు ఎలా అడుగేయాలి, ఎలా అడుగేయకూడదు, ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అంతేకాకుండా ఆ కాన్స్టిట్యూషన్ అంతా విద్యార్థి నీ కోసం అనే పుస్తకంలో ఉంది. ఇందాకే చూశాను నేను. జస్ట్ ఐ గో బై one or two sentences. You can understand the importance of this book also. ఒక పుస్తకము ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ పుస్తకంలోని ఒక లైన్ కూడా ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ లైన్లోని ఒక అక్షరం కూడా ఒక్కొక్కసారి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి, ఎన్నో ప్రియమైన విద్యార్థి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల దగ్గర జాగ్రత్త, అవి మాటల కింద మారిపోతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది అనుకోండి, మనసులో కోపం పెరిగిపోతా ఉంటుంది. ఏదో ఒక టైంలో మనము గట్టిగా కోపంగా అనేస్తాం. ఎందుకు? ఆలోచనలో ఉంది కాబట్టి మాటల కింద వచ్చేస్తాయి. అలాగే ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము, జాగ్రత్త, అవి పనుల కింద మారిపోతూ ఉంటాయి. మాటి మాటికి మనము అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఏది అనుకుంటావో, ఏది మాట్లాడతావో అదే నీవు, అదే పనులు చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో మనము వేరే వాళ్ళకి హాని కలిగించేవి కూడా ఉంటాయి కాబట్టి పనుల దగ్గర కూడా చాలా జాగ్రత్త. అలవాటు కింద అయిపోకూడదు ఆ పనులు, అలవాట్లు జాగ్రత్త, అవే నీ క్యారెక్టర్ అయిపోతాయి. రోజు దొంగతనం చేస్తున్నారనుకోండి, అది క్యారెక్టర్ కింద మారిపోతుందా, మారిపోదా? ఆ దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చిందనుకోండి, అది బ్యాడ్ డీడా కాదా? సో ఇట్లా ఈ బుక్ ఒకటే నీ కాన్స్టిట్యూషన్ అంతా చెప్పేస్తా ఉంది దీంట్లో, ఈ యొక్క 10 లైన్లలో. సో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఒక గ్రాండ్ నామ్, చాలా పెద్ద పదాలు ఉన్నాయి. దాన్ని సరితూర్చగలిగేంత పెద్ద పదాలు చాలా ఉన్నాయి. చాలా బుక్స్ రాశారు. ఒక కాన్స్టిట్యూషన్ లోని ఒక ఆర్టికల్ 21 మీద, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, ఆ కొన్ని కాన్సెప్ట్ మీద కొన్ని వేల జడ్జిమెంట్స్ వచ్చినాయి, కొన్ని వేల పుస్తకాలు రచింపబడినాయి. కాన్స్టిట్యూషన్ లోని ఒక పదం మీద కూడా, జస్టిస్ అనే ఒక పదం మీద కూడా ఎన్నో వందల పుస్తకాలు రాసినారు. దాన్ని ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేయాలంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదనుకోండి, ఏమైతాయి? రోడ్ యాక్సిడెంట్స్ అయితే కావా? ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే. లైఫ్ రూల్స్ పాటించకపోయినా లైఫ్ యాక్సిడెంట్స్ అయితే. లైఫ్ రూల్స్ పాటించకపోయినా లైఫ్ లో యాక్సిడెంట్స్ అయితే. యాక్సిడెంట్స్ లో మనం ఒక్కోసారి నేరాలు చేయొచ్చు, యాక్సిడెంట్స్ లో ఒక్కోసారి మనమే బాధితులం కావచ్చు, యాక్సిడెంట్స్ లో మన ఇంట్లో వాళ్ళు నష్టపోవచ్చు, యాక్సిడెంట్స్ లో పక్కింటి వాళ్ళకి హాని చేయొచ్చు, అదే యాక్సిడెంట్స్ లో ఫ్రెండ్స్ కు హాని జరగచ్చు. కాబట్టి మనం లైఫ్ రూల్స్ అనేటివి పాటించాలి. ఆ లైఫ్ రూల్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే కాన్స్టిట్యూషన్ నుంచి.